ప్రస్తుతం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న కొమ్మారెడ్డి పట్టాభి వైఎస్ఆర్సీపీ హయాంలో ముఖ్యమంత్రి మీద నోరు జారారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం సాక్షిగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిందించారు. ఆయన చాలా ఘాటైన పదజాలంతో జగన్మోహన్ రెడ్డిని నిందించగానే వైఎస్ఆర్సీపీ శ్రేణులు రియాక్ట్ అయ్యారు. నేరుగా టీడీపీ కార్యాలయం మీద దాడికి పూనుకున్నారు. అప్పుడు దాడి చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ గుండెలు బాధేసుకుంది. ప్రజాస్వామ్యం హరించేస్తున్నారు అంటూ నానా రాద్ధాంతం చేసింది. మరి ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో ఏం చేశారు? ఇప్పుడు కూడా అంబటి రాంబాబు నోరు జారారు. నోరు జారినందుకు గాను టీడీపీ శ్రేణులు అంబటి రాంబాబు ఇంటి మీద దాడికి పూనుకున్నారు. అంబటి రాంబాబు కారుని ధ్వంసం చేయడం, అంబటి రాంబాబు ఇంటిని పూర్తిగా చిన్న భిన్నం చేయడం, ఇలాంటి అనేక రకాలుగా విధ్వంసకాండకు పూనుకున్నారు. అప్పుడు వైఎస్ఆర్సీపీ హయాంలో ఆ పార్టీ శ్రేణులు చేసింది నేరం ఘోరం అయితే, ఇప్పుడు టీడీపీ శ్రేణులు చేసింది ఏంటి? తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి దాడిని భూతద్దంలో చూపించి దీర్ఘకాలం పాటు ఆ వీడియోల్ని తిప్పుతూ వైఎస్ఆర్సీపీని బదనాం చేయడానికి ప్రయత్నం చేసింది. అప్రజాస్వామిక పార్టీగా, రౌడీయుజం చేసేటువంటి పార్టీగా, గోండాయుజం నడిపేటువంటి మోకగా చిత్రీకరించడానికి చూసింది. మరి ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అదే రీతిలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సాగించినటువంటి కార్యాన్ని ఏమనాలా? ఇది శాంతియుత నిరసన అనాలా? ప్రజాస్వామిక పోకడనాలా? అప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తప్పు చేసినటువంటి వాళ్ళని చట్ట ప్రకారంగా శిక్షిస్తే ప్రజలంతా హర్షిస్తారు. కానీ హద్దులు మీరి ఇలా దాడులకు పూనుకుంటే ఆ తర్వాత దానికి తగిన ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుంది, ఇంతకింత రెట్టింపు చెల్లించాల్సి ఉంటుంది అన్నది మరిచిపోయి రెచ్చిపోవడం చాలా చాలా చేటు తెచ్చేటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి హయాంలో టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసినందుకు గాను ఆ కేసులు దాదాపు ఏడాదిన్నర పాటు వైఎస్ఆర్సీపీ నేతల్ని వెంటాడాయి. అనేక మందిని ఇరకాటంలో పెట్టాయి. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కూడా మంగళగిరి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. దేవినేని అవినాష్, జోగి రమేష్ లాంటి వాళ్ళు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి బెయిల్ తెచ్చుకోవాల్సి వచ్చింది. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గోండాలు, తెలుగుదేశం పార్టీ మోకలు అరాచకంగా సాగినటువంటి ఈ వ్యవహారానికి ఎంతమంది ప్రతిఫలం చెల్లించాల్సి ఉంటుంది? ఎన్నాళ్ల పాటు ఇలాంటి కేసుల్లో ఇరుకున పడాల్సి ఉంటుంది? ఎన్ని రకాలుగా చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది? గుర్తుంచుకోండి. దాడులు చేస్తున్నాం, అధికారం ఉంది కదా, ఏమైనా పర్వాలేదు అని విర్రవీగితే అప్పట్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళకేమైందో ఇప్పుడు టీడీపీ వాళ్ళకు కూడా భవిష్యత్తులో అదే కాబోతుంది. అంతకు మించి కూడా జరగబోతుంది. చాలా ప్రమాదకరమైనటువంటి పోకడా. ఇలా ప్రత్యర్థుల్ని నోరు జారారనేటువంటి పేరుతో దాడులకి, ప్రతిదాడులకి పూనుకుంటే మరి ఇదే రోజు అదే అంబటి రాంబాబుని, అదే తెలుగుదేశం పార్టీకి చెందిన గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్గా ఉన్న వందనాదేవి లాంటి వాళ్ళు వాగిన వాగుడికి కూడా ఇదే రీతిన కౌంటర్ ఇవ్వాల్సి ఉంటుందా? ఈ రీతిన వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆమె ఇంటి మీద దాడికి పూనుకోవాల్సి ఉంటుందా? దాడులు, ప్రతిదాడులు ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా ప్రభుత్వాల ఉద్ధరణ? ఇదేనా ఆంధ్రప్రదేశ్కి మేలు చేసేటువంటి అంశం? ఈ పోకడలు చాలా చాలా ప్రమాదం. వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన, టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి ఇంటిని ఛిద్రంగా మార్చేసిన, ఇదంతా ఆంధ్రప్రదేశ్కి చాలా చేటు తెచ్చేటువంటి విషయం. భవిష్యత్తులో రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టాలన్నా, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి చూసినటువంటి వాళ్ళు ఎవరైనా కలవరపడేటువంటి విషయం. ప్రస్తుతం బెంగాల్ ఎందుకు ఇండస్ట్రియల్గా అభివృద్ధి కావట్లేదు? సిపిఎం అధికారం కోల్పోయిన తర్వాత పూర్తి రౌడీజంతో తృణమూల్ కాంగ్రెస్ సాగిస్తున్నటువంటి దందాలతో స్థిరమైన ప్రభుత్వమే కొనసాగుతున్నా ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు రావట్లేదు? ఆలోచిస్తే రేపు ఆంధ్రప్రదేశ్ కూడా అదే పరిస్థితిన సాగేదానికి ఇలాంటి పరిణామాలు దోహదం చేస్తాయి. అమరావతిలో భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కి దేశంలోనే అత్యధికంగా ఎఫ్డిఐలు వస్తున్నాయి. ఇలాంటి ప్రకటనలు చేసుకుంటున్న ప్రభుత్వం ఈ రీతిన రౌడీయుజాన్ని ప్రోత్సహిస్తే, ఈ రీతిన గోండాయుజం సహిస్తే అది ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళు
ముఖం చాటేసేదానికి ప్రమాదం ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో అనేటువంటి భయంతో మొత్తం రాష్ట్రానికే అన్యాయం జరిపేదానికి వీలుంటుంది. కాబట్టి దీన్ని సరిచేయలేకపోతే మాత్రం చంద్రబాబు చెబుతున్న మాటలకి చేస్తున్న పనులకి పొంతన లేదన్నది ప్రజలు గ్రహించక మానరు. ఆ తర్వాత ఈ ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్పక మానరు అన్నది గుర్తుంచుకోవాలి.